ఫస్ట్ ఇయర్ పెథాలజీ యూరిన్ అనాలిసిస్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లార్జెస్ట్ చాప్టర్, అతిపెద్ద చాప్టర్. దాదాపు 1.5 month టైం పట్టేసింది చూడండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, నిన్నటి వరకు పెథాలజీలో యూరిన్ అనాలిసిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. స్టూడెంట్స్కి ఖచ్చితంగా కూడా ఇది ఉంటుందన్నమాట. ఏది మన యూరిన్ అనాలిసిస్. యూరిన్ అనాలిసిస్లో యూరిన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరోబిలినోజన్, తర్వాత వీటన్నింటినీ కూడా మనం తీసేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టూల్ అనాలిసిస్. స్టూల్ అనాలిసిస్లో ఇంట్రొడక్షన్ పార్ట్ stool is the waste reduce of indigestible material of food. Stool is a waste reduce of indigestible material of food. ఆహార పదార్థం తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థమే ఈ స్టూల్ అన్నమాట. Stool is a waste reduce indigestible material of food. Indigestible means జీర్ణం కాకపోయిన తర్వాత మిగిలినటువంటి పదార్థము. కాంపోజిషన్: బైల్ పిగ్మెంట్, సాల్ట్, ఇంటెస్టైనల్ సీక్రేషన్, ల్యూకోసైడ్స్ and sheds epithelial cells, large number of bacteria, organic material such as calcium, phosphates and digested food. స్టూల్లో బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి. బైల్ పిగ్మెంట్స్ మీన్స్ ఆల్రెడీ మనం యూరిన్ అనాలిసిస్లో చూసుకున్నాం. బైల్ పిగ్మెంట్స్ లివర్ సీక్రేషన్ చేస్తుంది. బిలిరూబిన్, బిలివాడిన్, దీస్ ఆర్ బైల్ పిగ్మెంట్స్. అంటే స్టూల్లో మనకి బిలిరూబిన్ ఉంటుంది, బిలివాడిన్ ఉంటుంది. సాల్ట్ ఇంటెస్టైనల్ సీక్రేషన్స్ అంటే ఉప్పు సంబంధిత పదార్థాలు కూడా అందులో ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ల్యూకోసైడ్స్ అంటే తెల్ల రక్త కణాలు, అంటే WBCలో ఉన్నటువంటి ల్యూకోసైడ్స్ అంటే న్యూట్రోఫిల్స్ కానీ పస్ సెల్స్ కానీ ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. షెడ్స్ అంటే కొన్ని రకాల క్యాస్ట్లు కూడా ఈ స్టూల్ ఎగ్జామినేషన్లో మనకి కనిపించేదానికి అవకాశం అనేది ఉంటుంది. వీటితో పాటు ఇంకేముంటంటే ఎపిథీలియల్ సెల్స్, పస్ సెల్స్ ఉన్నాయిగా, సో వాటితో పాటు మనకి ఎపిథీలియల్ సెల్స్ కూడా ఉండేదానికి అవకాశం అనేది ఉంది. దీంట్లో ద ఎగ్జామినేషన్ ఆఫ్ స్టూల్ హెల్ప్స్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్. మనం స్టూల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు బైల్ పిగ్మెంట్స్, బిలిరూబిన్, బిలివాడిన్ చూసుకోవాలి, బైల్ సాల్ట్స్ చూసుకోవాలి, అండ్ ల్యూకోసైడ్స్ చూసుకోవాలి. అట్లాగే ఆర్గానిక్ మెటీరియల్ సచ్ యాజ్ calcium and phosphate also we have to see in stool examinations. Collection of stool specimens. How to collecting the stool examination specimen? Collection of sufficient quantity. Dry carrier container are used. Feces should not be mixed with urine. కొన్నిసార్లు ఫీకస్ స్టూల్ అనేది యూరిన్తో పాటు వస్తుంది. ఆ విధంగా యూరిన్తో పాటు రాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెష్లీ పాస్డ్ స్పెసిమెన్ ఇన్ ద చాయిస్. సాధ్యమైనంత మేర ఫ్రెష్లీ స్టూల్ శాంపుల్ ఇచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే
do not collect the specimen from the toilet bowl because of contamination. మనకి హాస్పిటల్స్లో టాయిలెట్ బోవెల్స్ పెడతా ఉంటారు, పాత్రలు. ఆ టాయిలెట్ బోవెల్స్లో పెట్టినప్పుడు మనకు స్టూల్ కూడా ఆ టాయిలెట్ బోవెల్లో తీసుకొని ల్యాబొరేటరీలోకి పంపించకూడదు. ఎందుకు? కంటామినేషన్స్ వస్తాయి. కంటామినేషన్స్ మీన్స్ ద మిక్సింగ్ ఆఫ్ యూరిన్ శాంపుల్. సో యూరిన్ శాంపుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, ఎనీ అదర్ స్టూల్ ఎగ్జామినేషన్స్ వైరస్ కావచ్చు, లేదు ఎనీ స్టూల్ పారాసైట్స్ కావచ్చు, దాంట్లో కంటామినేషన్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. డు నాట్ రెఫ్రిజిరేట్ ద ఫీకస్. మ్యాక్సిమం స్టూల్ శాంపుల్ వెయిటింగ్లో ఉన్నప్పుడు రిఫ్రిజిరేటర్లో సాధ్యమైనంత మేరకు పెట్టకూడదు. డు నాట్ రిఫ్రిజిరేట్ ద ఫీకస్. The specimen should be analysis early as possible. The delay in performance may give false diagnosis because some coliform bacilli produces antibiotic substances. ఈ విధంగా స్పెసిమన్ అనాలిసిస్ పాసిబుల్ చేసేటప్పుడు మనం ఫాల్స్ డయాగ్నోసిస్ ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు డయాగ్నోసిస్ ఖచ్చితంగా, అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ టు సీ ఇన్ ఎర్లీ స్టార్టింగ్ నుంచి కూడా కలెక్షన్ ఆఫ్ శాంపుల్, తర్వాత ప్రిజర్వ్ ద శాంపుల్ అండ్ దెన్ ప్రాసెస్ ఆఫ్ ది స్టూల్ ఎగ్జామినేషన్. ఇవి చాలా జాగ్రత్తగా చేసి రిపోర్ట్ కూడా వి విల్ గివ్ ద రిపోర్ట్ ఇన్ వెరీ సిన్సియర్లీ, చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సిందిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, సమ్ స్టూల్ శాంపుల్స్ కన్సిస్ట్ ఆఫ్ కోలిఫార్మ్ బేసిలై. వాటికి హౌ టు ప్రొడ్యూసెస్ యాంటీబయాటిక్ సబ్స్టాన్సెస్, వాటికి యాంటీబయాటిక్స్ని కూడా ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాము అనేది కూడా మనం తెలుసుకొని చేసేదానికి అవైలబుల్గా ఉండాలన్నమాట. ప్రికాషన్స్ టేకెన్ ఆఫ్టర్ కలెక్షన్. ద స్పెసిమన్ కంటైనర్ షుడ్ బి లేబుల్డ్ ఇండికేటింగ్ ఐడెంటిఫికేషన్ నంబర్. శాంపుల్ కలెక్షన్ చేసిన తర్వాత ఖచ్చితంగా దానికి ఐడెంటిఫికేషన్ నంబరు, తర్వాత ఐడెంటిఫికేషన్ ఏదైతే డేట్ ఉంటుందో డేటు, శాంపుల్ యొక్క టెస్ట్ నేమ్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అదర్వైజ్ జెండర్ కూడా మేల్ ఆర్ ఫీమేల్ కూడా కంపల్సరీ మీరు మెన్షన్ చేసేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. స్టూల్ స్పెసిమన్ షుడ్ నాట్ బి లెఫ్ట్ అన్కవర్డ్ ఇట్ ఇన్ నెసెసరీ టు ప్రివెంట్ డ్రైయింగ్ ఎఫెక్ట్. అయితే శాంపుల్ ఒకవేళ డ్రై అయినట్లయితే దాన్ని సాధ్యమైనంత వరకు డ్రై అవ్వకుండా ఫ్రెష్లీ శాంపుల్ని ప్రాసెస్ చేసే విధంగానే చూసుకోవాల్సి ఉంటుంది. స్టూల్ స్పెసిమన్ షుడ్ బి ఎగ్జామినేషన్ విత్ 1 hour ఆఫ్టర్ కలెక్షన్. స్పెసిమన్ షుడ్ బి డిస్పోజ్ ప్రాపర్లీ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్. స్పెసిమన్ను డిస్పోజ్ చేయకంటే ముందు ఆల్ టెస్టులు కన్ఫామ్గా చేశామా లేదా అనేది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చూసుకునేదే మనం తీసుకునేటటువంటి ప్రికాషన్. హౌ టు ప్రిజర్వేషన్ ఆఫ్ ది స్టూల్ శాంపుల్. ద స్టూల్ స్పెసిమన్ షుడ్ నెవర్ బి కెప్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. సాధ్యమైనంత మేర స్టూల్ శాంపుల్ని ఎక్కువ సమయం ల్యాబ్లో ఉంచకుండా సాధ్యమైనంత తొందరగా శాంపుల్ కలెక్షన్ చేసిన వెంబడే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిపోర్ట్ ఇచ్చేదానికి మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే శాంపుల్ లేట్ అయిన కొద్దిగా ఖచ్చితంగా ద స్పెసిమన్ ఈజ్ కంటామినేటెడ్ విత్ బ్యాక్టీరియా. దట్ ఈస్ ద రీజన్. సో ఇమ్మీడియట్లీ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. స్పెసిమన్ ఈజ్ నీడ్ టు బి ప్రిజర్వేషన్. Suppose in case of in delay of the stool sample, you have to preserve 10% normal saline, 10% normal saline, or otherwise 40% formaldehyde లో ప్రిజర్వ్ చేసేదానికి చూసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ డిలే, మ్యాక్సిమం అట్లా డిలే కాకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం డిలే కాకూడదు, డిలే అవ్వకుండా చూసుకోవాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిలే ఎనీ లార్జెస్ట్ టైం ఎప్పుడో ఒకసారి తప్పలేదు అనుకుంటే కనుక జస్ట్ యూ హ్యావ్ టు ప్రిజర్వ్ ద నార్మల్ సెలైన్
10% నార్మల్ సెలైన్లో ప్రిజర్వ్ చేయొచ్చు. లేదు 40% ఫార్మాల్డిహైడ్లో కూడా ప్రిజర్వ్ చేసేదానికి ఉంటుంది. కానీ మోస్ట్ ప్రిఫరబుల్ ప్రిజర్వేటివ్ మీన్స్ 10% నార్మల్ సెలైన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రిజర్వేటివ్స్ ఆఫ్ స్టూల్ ఎగ్జామినేషన్స్ అడుగుతాడన్నమాట. ప్రిజర్వేటివ్స్ నెంబర్ 1 ఈజ్ 10% నార్మల్ సెలైన్, సెకండ్ వన్ ఈజ్ 40% ఫార్మాల్డిహైడ్. దిస్ ఈజ్ ద ఫ్యూమిగేటింగ్ ఏజెంట్ ఆల్సో. మరి ఫ్యూమిగేట్ ఏజెంట్ అయి ఉండి దీంట్లో ప్రిజర్వ్ చేసుకోగలుగుతుంది. ఎస్, దిస్ ఈజ్ ద ప్రిజర్వ్ ఆఫ్ ది స్టూల్ ఎగ్జామినేషన్. సో దీంట్లో మనకి ఎలాంటి సందేహం కూడా లేదు. థర్డ్ వన్ ఈజ్ నార్మల్ సెలైన్ 0.85 grams per dl. Then fourth one is sodium chloride 75 ml. Next, mix and store in a clean and dry container. దాన్ని ఆ శాంపుల్ తీసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసి యూరిన్స్ నార్మల్ సెలైన్లో మిక్స్ చేసేసి ఆ కంటైనర్లో భద్రపరచుకోవాలి. యూజ్ మిక్స్ 3 parts of 10% నార్మల్ సెలైన్ విత్ 1 part of the స్టూల్. 3 పార్ట్లు 3 parts ఆఫ్ ద 10% నార్మల్ సెలైన్లో కలిపేసి ఒక పార్ట్ అట్లాగే ఉంచేసేసేయాలి. వై? బికాజ్ ఇట్ ఈజ్ ఏ కల్చరింగ్ అన్నమాట. ప్రిజర్వేటివ్ ప్రిజర్వ్స్ ప్రోటోజోన్ మార్ఫాలజీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్మెంత్స్ ఎగ్స్. దాంట్లో హెల్మెంతిక్ ఎగ్స్ మనకి ఎంటమీబా హిస్టోలైటికా, ఎగ్ ఆఫ్ ఎంటమీబా హిస్టోలైటికా, ఎగ్స్ ఆఫ్ జియార్డియా లాంబ్లియా, తర్వాత ఎగ్స్ ఆఫ్ ట్రిపనోజోమా గ్యాంబియన్సీ. సో దీస్ ఎగ్స్ని మనం సాధ్యమైనంత వరకు చూసేదానికి ఈ యొక్క ప్రిజర్వేటివ్స్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ కంటిన్యూషన్ విత్ స్టూల్ ఎగ్జామినేషన్ పర్ఫామ్ ఇన్ 3 ways. స్టూల్ ఎగ్జామినేషను మనం 3 పద్ధతుల ద్వారా చేయగలుగుతాం. 1 ఫిజికల్ ఎగ్జామినేషన్, 2 కెమికల్ ఎగ్జామినేషన్, 3 మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. దిస్ ఈజ్ ద 3 methods are very important in stool examination purpose in nowadays in laboratory. So physical examinationలో ఫస్ట్ వన్ ఈజ్ కలర్. కలర్లోకి వచ్చేస్తే ఆర్ టైప్స్ ఆఫ్ స్టూలు ఎన్ని రకాలుగా ఉంటుంది. ఫస్ట్ది నార్మల్ కలర్ ఎల్లో టు బ్రౌన్. సర్వసాధారణమైనటువంటి స్టూల్ శాంపుల్ యొక్క కలరు ఎల్లో టు బ్రౌన్గా ఉంటుందన్నమాట. డ్యూ టు ద ఆఫ్ స్టూల్ ప్రెజెన్స్ ఆఫ్ బైల్ పిగ్మెంట్ స్టెర్కోబిలిన్. ఎల్లో టు బ్రౌన్లో ఉండడానికి కావాల్సిన ఏముంటే ఎల్లో టు బ్రౌన్గా ఉంటుంది అంటే స్టెర్కోబిలిన్ అనేటటువంటి బైల్ పిగ్మెంట్ ఎప్పుడు అందులో ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ద సేమ్ కలర్ ఎల్లో టు బ్రౌన్ కలర్ అనేది మనకి స్టూల్కి రావాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద నార్మల్ కలర్, ఇట్స్ నాట్ అబ్నార్మల్ కలర్, ఓన్లీ నార్మల్ కలర్. దెన్ అబ్నార్మల్ కలర్ ఈజ్ వన్ ఈజ్ బ్లాక్. బ్లీడింగ్ ఇన్ ద అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, ఐరన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఐరన్ డెఫిషియన్సీ. Sometimes the patient secretes in black stool. Why? Because bleeding in the upper gastrointestinal tract. తనకి ఆ పేషెంట్కి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అనేది 2 parts, అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అండ్ లోవర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్. అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ నుంచి తనకి బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి స్టూల్ కూడా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. వై ఇట్ ఈస్ బ్లాక్ కలర్? ఎప్పుడైతే బ్లీడ్ అవుతుందో ఆర్బీసీ డెడ్ అవుతుంది కాబట్టి, ఆర్బీసీ రప్చర్ అవుతుంది కాబట్టి బ్లీడ్ ఈజ్ గోయింగ్ టు త్రూ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా తనకి అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో అప్పర్ జిఐటీలో సంథింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి తనకి బ్లాక్ కలర్ మోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్, ఐరన్ డెఫిషియన్సీ. ద పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ డిసీజ్, after consulting the doctor, they give the iron tablets. ఒకవేళ ఐరన్ ట్యాబ్లెట్స్ కనుక పేషెంట్ కనుక వాడినట్లయితే అప్పుడు కూడా ఈ బ్లాక్ స్టూల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా మనం గమనిస్తాం అన్నమాట. సెకండ్ అబ్నార్మల్ ఏంటంటే బ్రైట్ రెడ్ స్టూల్ అన్నమాట. బ్రైట్ రెడ్ స్టూల్. దిస్ బ్లీడింగ్ ఇన్ ద
లోవర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్. అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి స్టూల్ బ్లాక్లో వచ్చేస్తుంది. లోవర్ గ్యాస్ట్రోఇంటెస్టైన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు బ్రైట్ రెడ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇన్ ఫీమేల్ మెన్స్ట్రువల్ బ్లడ్, సమ్ టైమ్స్ ఇన్ ఫీమేల్స్ ఎవ్రీ మంత్ బ్లీడింగ్ మెన్స్ట్రువల్ పీరియడ్స్లో కూడా వస్తుంది. కాబట్టి జెండర్ అడిగేసి మేల్ ఫీమేల్ ఏజ్ ఎంత అనేసి దాన్ని బట్టి కూడా ఈ యొక్క కలర్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫ్రెష్ బ్లడ్ మ్యూకస్ అమీబిక్ డీసెంట్రీ. సమ్ టైమ్స్ ఫ్రెష్ బ్లడ్ వస్తే కూడా మనం అమీబిక్ డీసెంట్రీకి వెళ్ళిపోతాం. నెక్స్ట్, క్లే కలర్. ఇట్స్ కంటిన్యూషన్ టుమారో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.